సాధన చేసి మనసును ప్యూర్గా చేసుకున్నప్పుడు ఆత్మ చుట్టూరు ఉన్నది మనసు యొక్క పొరే కదా. అది ఇంప్యూర్గా ఉన్న మూలాన్నే మనం ఆత్మ దర్శనం చేసుకోలేకపోతున్నాం. ఇప్పుడు శరీరం ఉందండి, తర్వాత మనసు ఉంది, ఆ తర్వాత ఆత్మ ఉంది. ఆత్మ మీద ఏ పొర ఉంది? మనసు అనే పొర ఉంది. మనసుకి ఏ దుర్గుణాలు ఉన్నాయి? అహంకారం, మమకారాలు, రాగద్వేషాలు, హరిషడ్వర్గాలు, మనసులకున్న మురికి. సాధనలు అవన్నీ పోగొట్టుకున్నాం అనుకోండి, ఇక మనసే లేదు. మనసు ఏమైంది? ఆత్మగా మారిపోయింది. ఇంకా ఆత్మలో లయమైపోయింది. అందుకే రమణ భగవాన్ చెప్తాడు, మీరు మనసు ఆత్మ వేరు వేరు అనుకున్నప్పుడు అది ఒక పదార్థంగా ఉంటుంది. ఎప్పుడైతే ప్రపంచం నుంచి మీరు ఆత్మ వైపు తిరిగారో, ఇక మీలో సంకల్పాలు లేవు, కోరికలు లేవు, అరిషడ్ వర్గాలు లేవు, అహంకార మమకారాలు లేవు, రాగద్వేషాలు లేవు. ఏమీ లేకపోతే అక్కడ మనసు అనేదే లేదు. ఆత్మలో లైపోయిన ఆత్మ మనసు ఒకటి. మీకు ఇది అర్థం అవ్వాలంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మనం రోడ్డు మీద నడుస్తున్నప్పుడు మన నీడ ఉంటుంది కూడా. నీడ ఎవరిది? మనదే. మీరు నడుస్తూ మధ్యాహ్నానికి పొట్టిగా ఉంటుంది, ఒక గుడి కనిపించింది, మీరు ఉమ్ముడిని అన్నం పెట్టారు, అప్పుడు నీడ తగ్గింది, సగమయ్యింది. మీరు సాష్టాంగ నమస్కారం చేశారు, నీడ ఏమైంది? లేదు, నీ నీడ నీలోనే కలిసిపోయింది. అట్లాగే ప్రపంచం వైపు ఉన్న మనసు నీ అంత ఉంటుంది, కోరికలతోటి, సంకల్పాలతోటి, అరిషడ్ వర్గాలు. నువ్వు ఆత్మ వైపు తిరిగావు అంటే భగవంతుడి వైపు తిరిగావు. ఏమైంది? కోరికలు, సంకల్పాలు, అరిషడ్ వర్గాలు అన్ని పోయి అది ఇక తిరిగి 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 ఆత్మలో లయమైనప్పుడు నీ నీడ నీలో ఎలా లయమైపోయిందో నీ మనసు నీ ఆత్మలో లయమయ్యి ఇంకా ఆత్మ మనసు ఒకటయ్యి నువ్వు ఆత్మస్థితిలోనే ఉంటావు. అదే రమణ భగవాన్ చెప్తాడు, ఫస్ట్ మనం ఆత్మ వైపు తిరిగినప్పుడు మనోనాశనం జరుగుతుంది. అంటే కొన్ని కొన్ని కోరికలు, సంకల్పాలు అన్నీ వదిలేస్తాం, అరిషడ్ వర్గాలు, అహంకారాలు అన్నీ. అప్పుడు ఏమైంది? మెల్లిగా మనసు అనేది నాశనం అవుతుంది. ఆ తర్వాత పూర్తిగా నువ్వు ఆత్మలో లయమైపోయావు. అది మనోలయం. ముందు మనోనాశనం జరుగుతుంది, తర్వాత మనోలయం జరుగుతుంది. మెల్లిగా తగ్గుతూ తగ్గుతూ ఆత్మలో లయమయ్యి ఇంకా మనసనే పదార్థం అక్కర్లేదు. అందుకే వాడు ఆత్మస్థితిలో ఉన్నాడు. ప్రపంచం అనే కోరిక వచ్చిందా మళ్ళా మనసు ఏర్పడుతుంది. ఇంకేం లేదు, నేనే అంతా, సర్వజీవులు నేనే, సృష్టి అంతా నేనే, నేనే అది అదే లేదు. ఆ స్థితికి వస్తే ఇంకా మనసు లేదు, ఏమీ లేదు. శరీరాన్ని తొడుగులా వాడతాం. ఇప్పుడు శరీరం నేననే స్థితి నుంచి శరీరం నా తొడుగు అనే స్థితికి మనం ఎదుగుతాం.